హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య సోషల్ మీడియా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి అమ్మా. ఇండస్ట్రీ పరిశ్రమ, ఆ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు ఏదైనా ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోనప్పుడు జరిగే ఇబ్బందులు, దాంతో వచ్చే డిసీజెస్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియాలో ఇండస్ట్రీస్ కొన్ని మాత్రమే మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ గ్లాస్ లేదా గాజు లేదా కంకర పరిశ్రమ. గ్లాస్ ఇండస్ట్రీ, గాజుల పరిశ్రమ లేదా గాజు లేదా గ్లాసుకు సంబంధించిన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు ఏదైనా సరైన ప్రికాషన్స్ తీసుకోని పక్షంలో వాళ్ళకి సిలికోసిస్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఆ డిసీజ్ పేరు ఏంటంటే సిలికోసిస్. సిలికా, ఎందుకంటే గాజు తయారయ్యేదే సిలికాన్తోనే తయారవుతుంది. రెండవది పెట్రోల్ బంక్స్. ఈ పెట్రోల్ బంకుల్లో ఎక్కువగా పనిచేయడం లేదా దీర్ఘకాలంగా పనిచేసే వాళ్ళలో ఈ పెట్రోల్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా దీనిలో టెట్రా ఇథైల్ లెడ్ అనే ఒక కెమికల్ని మిక్స్ చేస్తారు ఎవాపరేట్ అవ్వకుండా. ఆ టెల్ అనేది పెట్రోల్ కొట్టేటప్పుడు ఆ టెల్ అనేది పొల్యూషన్ జరగడం వల్ల, దాన్ని ఎక్కువగా పీల్చడం వల్ల హెడేక్, తల నొప్పి, తల తిరగడం, హెడేక్ లాంటివి వచ్చి ఈవినింగ్ అయ్యేసరికి పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు ఒక రకంగా చాలా ఇబ్బందులకు అయితే గురవుతుంటారు. అక్కడ కూడా ప్రికాషన్స్ పాటించవలసిన అవసరం ఉంది. మూడోది నూలు లేదా టెక్స్టైల్, వస్త్ర పరిశ్రమ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఎవరైతే పనిచేస్తారో, ఇప్పుడు భారతదేశంలో ప్రజెంట్ అతిపెద్ద పరిశ్రమ ఏదంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్ర పరిశ్రమ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి వైట్ లంగ్స్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. లంగ్స్లోకి ఈ వైట్ కలరు, ఈ డస్ట్ అనేది వెళ్ళి లంగ్స్ అన్ని వైట్ కలర్లో పాటుగా గట్టిగా తయారవడం జరుగుతుంది. వైట్ లంగ్స్ అనే డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐరన్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది, ఇప్పుడు ఐరన్ అనేది హ్యూమన్ బీయింగ్స్, మానవుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న మెటల్ ఏదంటే ఐరన్. సో ఐరన్ ఇండస్ట్రీలో ఎవరైనా పనిచేస్తే వాళ్ళకు వచ్చే డిసీజు సిడరోసిస్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ప్రికాషన్స్ పాటించిన వాళ్ళకి మాత్రమే. అలాగైతే చాలామంది ఇండస్ట్రీకి వెళ్ళడమే మానేస్తారు. ప్రికాషన్స్ పాటిస్తే ఎటువంటి డిసీజెస్ రావు. ప్రికాషన్స్ పాటించకుండా ఇబ్బంది పడితే సిడరోసిస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోల్ ఇండస్ట్రీ, బొగ్గు పరిశ్రమ. సో బొగ్గు పరిశ్రమలో మనకి పనిచేసే వాళ్ళకి న్యూమోకొనియోసిస్, ఇది కూడా లంగ్స్కి వచ్చే డిసీజు. న్యూమోకొనియోసిస్ లేదా దీన్నే బ్లాక్ లంగ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది బొగ్గు పరిశ్రమ. నెక్స్ట్ రాతినార, యాస్బెస్టస్. రాతినారనే మనం ఇంగ్లీష్లో యాస్బెస్టస్ అంటారు. ఈ రాతినార పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి యాస్బెస్టోసిస్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఇలాగా ఏ ఇండస్ట్రీలో పనిచేస్తే ప్రికాషన్స్ పాటించిన వాళ్ళు ఎటువంటి డిసీజులకు గురయ్యే అవకాశం ఉందనేది ఒక టేబుల్ రూపంలో, ఒక స్లిప్ రూపంలో మీరు తయారు చేసుకొని ఎగ్జామ్ దగ్గరలో మీరు కరెక్ట్గా కానీ దాన్ని తిరగేయగలిగితే ఈజీగా బిట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఏరియా మీద బిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.